కానీ గత రెండున్నర సంవత్సరాలుగా ఏ రకమైన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకంటే బాగా మీకే తెలుసు. అవన్నీ పక్కన పెడితే 2.5 ఏళ్లది గత వారం రోజులుగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే, ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద దున్నపోతు మీద వానబడ్డట్టు కూడా కాలే. ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ముందుకు రాలే. ఇటు కాంగ్రెస్ నోరు మూసుకున్నది, అటు చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా నోరు మూసుకుని ఉన్నారు. కొట్లాడింది ఎవరు? నిలబడ్డది ఎవరు? అల్టిమేట్ గా తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మళ్ళీ నిలబడి కలబడేది ఎవరు? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కేసీఆర్ గారి బృందమేనా? కేసీఆర్ దళమేనా? మళ్ళీ నిలబడేది, కలబడేది, గొంతు విప్పేది, కొట్లాడేది మళ్ళీ మనమే. కానీ ఒక్కసారి మనందరం కూడా ఆ తల్లికి, ఆ తండ్రికి, ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రి ఉన్నారో వారిద్దరికి గట్టిగా చప్పట్లతో సలాం చెప్పాలి, గట్టిగా చప్పట్లతో సల్యూట్ కొట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు? ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి, మరొక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇద్దరు పవర్ఫుల్ పోస్టుల్లో ఉన్న ఆ తల్లి, ఆ తండ్రి అదరలేదు, బెదరలేదు. ఇద్దరు కుమ్మక్కై, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా ఆ తల్లి, తండ్రి వెనుకకు తగ్గలేదు. కామాంధుడి చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లి, తండ్రి చేసిన పోరాటం, దానికి అండగా మన బీఆర్ఎస్ పార్టీ మహిళల నాయకత్వం, మన బీఆర్ఎస్ పార్టీ మహిళా బృందానికి కూడా గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలి. ఎక్కడికక్కడ పోరాటాలు చేసి మహిళా కమిషన్, డీజీపీ అంబేద్కర్ గారి దగ్గరికి పోయి మన మహిళా నాయకత్వం మొత్తం కాళికాదేవిలాగా విరుచుకుపడి మరి ఎక్కడి వారక్కడ నిలదీస్తే మన పెద్దలు, మన పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలి. ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి, అన్ని విషయాలు తెలిసినవాడు. అందుకే గట్టిగా పోరాటం చేస్తే ఆ అమ్మాయి తరపున మన బీఆర్ఎస్ శ్రేణులు కానీ, మహిళా నాయకులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, సోషల్ మీడియా వారియర్స్ కానీ ఈ పోరాటంతో చివరికి నిన్న మరి ఆయన లొంగిపోయిండో, అరెస్ట్ అయిండో, ఆ డ్రామా నడుస్తున్నది. కానీ మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, అయ్యా మీరు అంటున్నారు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నారు, కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు. మోడీ గారు బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టింది ఎవరు? 9 రోజులు ఎవరు దాచిపెట్టిండ్రు? ఆ కేంద్ర మంత్రి గారే కదా. ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగుతూ ఉండడం అది తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురి చేసింది స్వయంగా కేంద్ర మంత్రి. ఆయననే పిలిచి బెదిరించి వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్ లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్ళను కూడా వార్తలు రానియకుండా చేసింది ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పెట్టిదంతా మీకెందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకటే ఒక్క డిమాండ్ మనందరిది ఈ సమావేశం ద్వారా, ఖచ్చితంగా కేంద్ర మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సమావేశం నుంచి మీ చప్పట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేద్దాం. లేకపోతే ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదు. రేపు తన మీద ఏం జరిగినా, ఏ అఘాయిత్యం జరిగినా ముందుకొచ్చే ధైర్యం చేయరు. పెద్దవాళ్ళు తప్పించుకుంటారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఇబ్బంది కాదు అనుకుంటే ఏ ఆడకూతురు కూడా రేపు బయటికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అందుకే కేంద్ర మంత్రిని తొలగించాలే, విచారణ నిష్పక్షపాతంగా జరగాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మనందరం కూడా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కలుసుకుంటున్నది ఇవాళ రాజకీయంగా బూత్ లెవెల్లో మన బాధ్యతలు గుర్తు చేసుకోవడానికి, ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన
వివిధ కార్యక్రమాల్ని మనం చేసిన ప్రయత్నాల్ని తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లికి ప్రతి అక్కకి వివరించి చెప్పడానికి మీరందరూ కూడా నిజానికి ఇక్కడ కూర్చున్న మా సోదరులందరూ నేను సుధీర్